నమస్తే వెల్కమ్ టు బీఆర్కే న్యూస్ స్పెషల్ డెప్త్ నేను చక్కర్ల ఛాన్సీ ప్రపంచం ఊపిరి బిగబట్టి చూస్తున్న క్షణాలివి మధ్యపాశ్యం మరోసారి అగ్నిగుండంగా మారుతోంది ఇరాన్పై అమెరికా ఇజ్రాయెల్ దేశాలు జరుపుతున్న దాడులు ఇప్పుడు సాధారణ సైనిక చర్యల స్థాయిని దాటిపోయి ఘర్షణ ముంగిటికి చేరుకున్నాయా అన్న భయాన్ని ప్రపంచానికి కలిగిస్తున్నాయి ఈ దాడుల్లో ప్రధానంగా లక్ష్యంగా మారినవి ఇరాన్ అణు కేంద్రాలే ఫోర్డో నాతాంజ్ అలాగే ఎన్సఫాన్ వంటి అత్యంత కీలక అణు స్థావరాలపై అమెరికా ఇజ్రాయెల్ సంయుక్తంగా దాడులు చేస్తున్నాయన్న వార్తలు అంతర్జాతీయంగా కలకలం రేపుతున్నాయి ఈ దాడుల వల్ల అణు కేంద్రాలు తీవ్రంగా దెబ్బతిన్నాయని అక్కడి నుంచి రేడియేషన్ లీక్ అయ్యే ప్రమాదం ఉందన్న అంచనాలు వెలువడుతున్నాయి ఒకవేళ రేడియేషన్ లీక్ జరిగితే అది కేవలం ఇరాన్ సమస్యగా కాకుండా మొత్తం మధ్యపాశ్య ప్రాంతానికే ముప్పుగా మారే పరిస్థితి ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు ఇదే సమయంలో అణు కేంద్రాలపై దాడులు చేయరాదని హెచ్చరించిన అంతర్జాతీయ సంస్థల సూచనలు కూడా పక్కన పెట్టినట్టే ఈ దాడులు కొనసాగుతున్నాయన్న విమర్శలు పెరుగుతున్నాయి ఇది యుద్ధమేనా లేక మానవాళి భవిష్యత్తులో ఆడుకుంటున్న ప్రమాదకర ప్రయోగమా అన్న ప్రశ్నలు ప్రపంచవ్యాప్తంగా వినిపిస్తున్నాయి అణు కేంద్రాలపై దాడులంటే అవి సాధారణ బాంబు దాడులుగా చూడలేమని అణు శాస్త్రవేత్తలు స్పష్టం చేస్తున్నారు ఫోర్డో నాతాంజ్ ఎసహాన్ కేంద్రాలు ఇరాన్ అణు కార్యక్రమంలో కీలకమైనవి ఇక్కడ యురేనియం శుద్ధి అణు పరిశోధనకు సంబంధించిన సున్నితమైన మౌలిక సదుపాయాలున్నాయి ఈ కేంద్రాల్లో ఏ చిన్న లీక్ జరిగినా ప్రాణాంతక రేడియేషన్ వెలువడే ప్రమాదం లక్షలాది మంది ప్రజల ఆరోగ్యంపై ప్రభావం క్యాన్సర్ వంటి వ్యాధుల పెరుగుదల నీటి వనరులు వ్యవసాయ భూముల శాశ్వత కాలుష్యం తరతరాల పాటు కొనసాగే పర్యావరణ నష్టం వంటి తీవ్రమైన పరిణామాలు తప్పవని నిపుణులు చెబుతున్నారు అందుకే అణు కేంద్రాలపై దాడులను అంతర్జాతీయ చట్టాలు తీవ్రంగా నిషేధిస్తున్నాయి ఈ నేపథ్యంలో అణు కేంద్రాలపై దాడులు చేయవద్దని గతంలోనే హెచ్చరించిన ఇంటర్నేషనల్ అటామిక్ ఎనర్జీ ఏజెన్సీ IAEA తాజా దాడులపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేసినట్టు సమాచారం అయినా కూడా పరిస్థితి నియంత్రణలోకి రాకపోవడం ప్రపంచ దేశాలను కలవరపెడుతోంది ఇది కేవలం ఇరాన్ అమెరికా లేదా ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య యుద్ధం మాత్రమే కాదు ఇది ప్రపంచ భద్రతకు ఎదురైన అతిపెద్ద సవాల్గా మారుతోందా అన్న ప్రశ్న ఇప్పుడు ప్రధానంగా మారింది ఇక మరోవైపు ఈ ఆరోపణలపై ఇరాన్ పూర్తిగా భిన్నమైన వాదన వినిపిస్తోంది అణు కేంద్రాల నుంచి రేడియేషన్ లీక్ అవుతుందన్న వార్తల్లో నిజం లేదని ఇరాన్ ప్రభుత్వం స్పష్టం చేసింది దాడులకు ముందే యురేనియం నిల్వలను ఇతర సురక్షిత ప్రాంతాలకు తరలించామని అణు కేంద్రాల్లో ప్రస్తుతం రేడియేషన్కు కారణమయ్యే పదార్థాలు లేవని ఇరాన్ రాష్ట్ర ప్రసార సంస్థ ప్రకటించింది కానీ ఇరాన్ చెబుతున్న మాటలను నమ్మాలా లేదా ఉపగ్రహ చిత్రాలు అంతర్జాతీయ నిపుణుల హెచ్చరికలనే విశ్వసించాలా అన్న సందేహాలు ఇంకా కొనసాగుతున్నాయి ఒకవైపు యునైటెడ్ స్టేట్స్ మరోవైపు ఇజ్రాయెల్ అణు కేంద్రాలే లక్ష్యంగా దాడులు చేస్తుండటం పరిస్థితిని మరింత ప్రమాదకరంగా మారుస్తోంది దీనికి ప్రతిగా ఇరాన్ కూడా తీవ్ర హెచ్చరికలను జారీ చేస్తోంది ఇక ఘర్షణ ఇక్కడితో ఆగుతుందా లేదా అణు యుద్ధానికి బీజం పడుతోందా మధ్యపాశ్య మంటలు ప్రపంచాన్ని చుట్టుముట్టే ప్రమాదం ఉందా అన్న అనేక ప్రశ్నల మధ్య ప్రపంచం మొత్తం ఇప్పుడు ఇరాన్ పరిణామాల వైపే ఉత్కంఠగా చూస్తోంది రైట్గా దీనిపై తన విశ్లేషణ అందించడానికి ఇవాళ మనతో పాటు ఉన్నారు ప్రముఖ అనలిస్ట్ అందే సత్యం గారితో మాట్లాడదాం సత్యం గారు నమస్కారం అండి నమస్తే సత్యం గారు ముఖ్యంగా మరి ఇరాన్ పై అమెరికా ఇజ్రాయెల్ దేశాలు అయితే విపరీతంగా దాడులు చేస్తూనే ఉన్నాయి తద్వారా పెద్ద నష్టమే వాటిల్లుతోంది అది కూడా వారికే కాకుండా ఇతర దేశాలకు కూడా వాటిల్లే అవకాశాలు ఉన్నాయని చెప్పేసి కూడా వ్యాఖ్యానిస్తున్నారు అసలు ఇది ఎటువైపు వెళ్లే అవకాశాలు ఉన్నాయి వాస్తవానికి ఇరాన్ మీద దాడి ఒక అబద్ధపు ప్రచారంతో ప్రారంభమైంది ఏమిటంటే అమెరికా ఇజ్రాయెల్ కూడా అణుబాంబులు తయారు చేస్తుంది ఇరాను అందుకే దాన్ని నివారించడానికి యుద్ధం ప్రారంభించడం అన్నారు ఇప్పుడు 3 అణు కేంద్రాల మీద దాడి చేశారు అటువంటి అణుబాంబులు తయారు చేసినటువంటి ఆనవాళ్ళు ఏం లేవు కాబట్టి అణుబాంబు తయారు చేస్తున్నారని అబద్ధం చెప్పి ఇరాన్ మీద దాడి చేయాలనుకున్నారు చేశారు గతంలో కూడా ఇట్లాగే మనకు అనుభవం ఉంది ఇరాక్ సద్దాం హుసేన్ బయో వెపన్స్ తయారు చేస్తుండు ఇవి ప్రపంచానికి ప్రమాదం కాబట్టి దాడి చేస్తున్నాం అన్నారు ఇరాక్ యుద్ధం ముగిసిన తర్వాత అటువంటి ఆనవాళ్ళేం దొరకలేదు అంతర్జాతీయ సమాజానికి అమెరికా జవాబు చెప్పలేకపోయింది కానీ అసలు ఆబ్జెక్టివ్ ఏమిటి ఎందుకు ఇరాక్ మీద దాడి చేసిందంటే ఇరాక్ పబ్లిక్ సెక్టర్లో చమురు శుద్ధి చేయటం ప్రారంభించింది
మిగతా దేశాలు చుట్టూ ఉన్నటువంటి దేశాల్లో, గల్ఫ్ దేశాల్లో సద్దాం హుసేన్ చూసి మిగతా వాళ్ళు నేర్చుకుంటారని చెప్పేసి ఇరాక్ను డిస్మాంటిల్ చేసింది. కాబట్టి అప్పుడు బయోలాజికల్ వెపన్స్ ఉన్నాయని దాడి చేసినటువంటి అమెరికా ఇవాళ ఇరాన్లో కూడా అణుబాంబులు తయారు చేస్తుందని దాడి చేసింది. ఇవాల్టి వరకు నిన్న మొన్న ఇవాళ 3 అణు కేంద్రాల మీద దాడి చేసింది. ఇంతవరకు రేడియేషన్ లేదు, అణుబాంబు లేదు. కాబట్టి ఎప్పుడు కూడా అబద్ధం త్వరగా వ్యాపిస్తుంది కాబట్టి దాన్ని నమ్ముకుంది అమెరికా. కాబట్టి అట్లా వ్యాపింపజేసి ఇటువంటివి చేస్తూ ఉంటుంది. యుద్ధం ప్రారంభక ముందే నాతో పాటు అనేక మంది ఇటువంటి అనుమానాలు ప్రకటించాం. ఇప్పుడు అదే నిజం అవుతా ఉంది. ఇక రెండో విషయం, మిజైల్స్ ప్రయోగించడానికి ముందే మేము దాడి చేసాం అంటున్నాం. మిజైల్స్ తయారు చేయటం అనేటువంటిది ఇజ్రాయిల్ హక్కే కాదు, అమెరికా హక్కే కాదు. ఇప్పుడు ఆటమిక్ మిజైల్స్ అయితే మరి అమెరికా దగ్గర 5200 ఉన్నాయి, రష్యా దగ్గర 5400 ఉన్నాయి, చైనా దగ్గర 600 పైన ఉన్నాయి, ఫ్రాన్స్ బ్రిటన్ దగ్గర 250 పైన ఉన్నాయి, మన దగ్గర 183 ఉన్నాయి, పాకిస్తాన్ దగ్గర 172 ఉన్నాయి, ఉత్తర కొరియా దగ్గర 45-50 ఉన్నాయి, ఇజ్రాయెల్ దగ్గర కూడా 40-50 ఉన్నాయి. ఈ అన్ని దేశాల దగ్గర ఆటమిక్ మిజైల్స్ ఉంటే ఇరాన్ దగ్గర ఎందుకు ఉండకూడదు అని ప్రశ్నిస్తే దానికి జవాబు లేదు. ఎవరి సెక్యూరిటీకి వాళ్ళు అనుకూలంగా ఇవి చేసుకుంటారు. ఇరాన్ దగ్గర ఉంటే మా మీద ప్రయోగిస్తారు, మరి మీ దగ్గర ఉంటే మొత్తం గల్ఫ్ దేశాల మీద ఎందుకు ప్రయోగిస్తున్నారు? కాబట్టి అంతర్జాతీయ న్యాయ సూత్రాలని మొత్తాన్ని కూడా తుంగలో దొక్కి ఇవాళ ఇరాన్ మీద దాడి చేస్తారు. ఇరాన్లో ఖొమైనీని మార్చాలంటే ఆ దేశ ప్రజల ఇష్టం. గతంలో ఇరాన్లో నియంత పాలకుడు ఉండేవాడు, షా అని. 79లో ఖొమైనీ నాయకత్వంలో తిరుగుబాటు చేసి వెంటబడితే దేశం వదిలి పారిపోయారు. రేపు ఖొమైనీది కూడా అదే గతి అవుద్ది ప్రజలు వ్యతిరేకిస్తే. కాబట్టి ఇరాన్ ప్రజలు వ్యతిరేకించాలి, ఇరాన్ ప్రజలు తిరుగుబాటు చేయాలి. నువ్వు దాడి చేసి మిజైల్స్ తోటి దేశం మొత్తాన్ని కొలాప్స్ చేసి మీరు తిరుగుబాటు చేయండి ఖొమైనీ మీద అని పిలిపిస్తే నీ హక్కే ఉంది, ట్రంప్కి హక్కే ఉంది. ఇతర దేశాల్లో ట్రంప్ అన్ని దేశాలు కూడా నా మాట వినే ప్రభుత్వాలు ఉండాలనుకుంటున్నాడు. దాంట్లో భాగమే ఇవాళ ఖొమైనీ చంపేశారు, ప్రభుత్వాన్ని మార్చడానికి ప్రయత్నం చేస్తున్నాడు. తర్వాత ట్రంప్ రోజు ఒక అబద్ధం ఆడుతుంటాడు. ఓనాడు ప్రారంభించేటప్పుడేమో అణుబాంబు తయారు చేస్తుంది అన్నాడు. ఇప్పుడు అది లేదని తేలిపోయినాక నిన్నే వాళ్ళు వాటి మీద దాడులు చేసి లేదని తేలిపోయిన తర్వాత ఆ మిజైల్స్ ఉండొద్దు అందుకే దాడి చేస్తున్నాం అంటాడు. అసలు వాళ్ళకున్న అసలు ఆబ్జెక్టివ్ ఆయిల్ దేశాలన్నింటినీ తమ గ్రిప్పులో పెట్టుకోవాలనేది అమెరికా కోరిక. అలా గ్రిప్పులో పెట్టుకొని గల్ఫ్ మొత్తంలో అన్ని దేశాల ప్రభుత్వాలను గోలదేవస్తూ ఉన్నారు, లేదా వాళ్ళ మాట అయినటువంటి ప్రభుత్వాలని, వాళ్ళ మాట అయినటువంటి బొమ్మల్ని కూర్చోబెడతా ఉన్నారు. పరోక్షంగా రష్యాని రక్షణ శత్రువు రష్యా, ఆర్థిక శత్రువు చైనా, అప్పుడప్పుడు మనం కూడా తోకాడిస్తే మనల్ని కూడా కంట్రోల్ చేయడానికి ఈ ఆయిల్ బావులను చేతులు పెట్టుకొని ప్రపంచాన్ని మొత్తాన్ని డిక్టేట్ చేయాలన్నటువంటి యోచనలో అమెరికా ఉంది. దాంట్లో భాగంగానే ఇవాళ అనేక దేశాధినేతలను చంపింది, అనేక దేశాల్లో ప్రభుత్వాల్ని మార్చాంది. ఇప్పుడు ఇరాన్ వంతు వచ్చింది, ఇరాన్ మీద దాడి చేస్తున్నారు. అయితే ఈ సందర్భంగా ఆశ్చర్యపడేటువంటి అంశం ఏంటంటే ఇరాన్ మీద దాడి చేస్తుంటే ఒక్క మాట కూడా భారతదేశం మాట్లాడట్లేదు. ఇదే కాదు, పాలస్తీనా మీద దాడి చేస్తే 72,000 మందిని పాలస్తీనా వాసులను చంపేస్తే ఇజ్రాయెల్, అమెరికా ఒక్క మాట మాట్లాడట్లేదు. మన విదేశాంగ విధానం నెహ్రూ నుంచి వాజ్పేయి తర్వాత కూడా మొన్నటి వరకు ఒక విధంగా ఉంటే గత 10 ఏళ్లుగా మరొక విధంగా ఇది మారుతూ ఉంది. కాబట్టి ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో వర్ధమాన దేశాల గతంలో 130 దేశాలకు మనం నాయకులం, అల్లిన దేశాల నాయకుడుగా. అట్లాగా పాలస్తీనా కాజ్ కోసం నెంబర్ 1 సపోర్టర్ ఎవరు? యాసర్ అరాఫత్ కంటే భారతదేశం సపోర్టర్. కాబట్టి అటువంటి వైఖరి కలిగి ఉన్నటువంటి ఒక ప్రోగ్రెసివ్ అవుట్లుక్ ఉన్నటువంటి భారతదేశం ఇలా వ్యవహరిస్తూ ఉంది. ఇది ఏ స్థాయికి దీన్ని డిగ్రేడ్ చేస్తారో తెలియదు, కానీ రోజుకు అంతర్జాతీయ సమాజంలో మన పాత్రను తగ్గించుకుంటూ వస్తున్నాం. ఏమైనా అమెరికా నుంచి ఏమైనా ఎకనామిక్ ఫైనాన్షియల్ బెనిఫిట్స్ వస్తాయని ఎదురు చూస్తున్నట్టుగా అనిపిస్తుంది. ఓకే సత్యం గారు, అయితే మరి ఈ దాడుల వల్ల అణు కేంద్రాలు తీవ్రంగా దెబ్బతిన్నాయని, ఒకవేళ అలా దెబ్బతిన్నట్లయితే అక్కడి నుంచి రేడియేషన్ లీక్ అయ్యే ప్రమాదం ఉందని అంచనాలు కూడా వెలువడుతున్నాయి. తద్వారా కూడా చాలా ఇంపాక్ట్ పడుతుంది అని చెప్పేసి కూడా అంటున్నారు. ఇందులో వాస్తవం ఎంత, ఇందులో నిజాలెంత? అసలు ముందే IAEA ఇంటర్నేషనల్ ఆటమిక్ ఎనర్జీ ఏజెన్సీ
ఆ, ఇరాన్ దగ్గర అణుబాంబు తయారు చేస్తున్నటువంటి ఆనవాళ్ళు ఏమీ లేదని, ఉన్నాయని ఎన్నడైనా ఒక మాటగా ప్రకటించలేదు. ఏది ఆ IAEA తర్వాత ఇతర దేశాలు కూడా ఈ క్యాపబిలిటీస్ ఉన్నట్టు ఏ దేశాలు కూడా ఇరాన్ అణుబాంబు తయారు చేస్తున్నట్టుగా ప్రకటించలేదు. అట్లాగే ఇరాన్ కూడా ప్రకటించింది మేము అణుబాంబు తయారు చేయట్లేదని. ఇప్పుడు దాడులు చేసేంతట అణుకేంద్రాల మీద దాడులు చేస్తే అవి ఉంటే వాటి గురించి ఆనవాళ్ళు లేకుంటుండే ప్రసక్తే లేదు. ఇవాళకి అటువంటి ఆనవాళ్ళు లేవు. మూడు రోజులు అని చేసినటువంటి దాడులు. ఏదైనా ఒకవేళ యురేనియం ఉంటే అందరూ కూడా ఆటమిక్ ఎనర్జీ మీద వైపు వెళ్తున్నారు. ప్యారిస్ అగ్రిమెంట్ 2015లో ప్యారిస్ అగ్రిమెంట్ చేసుకోరు. ప్రపంచవ్యాప్తంగా శక్తిని పునరుత్పత్తి ఇంధనాన్ని వాడాలి అని, అంటే రెన్యూవబుల్ ఎనర్జీని వాడాలి, బొగ్గును వాడొద్దు. బొగ్గు వల్లనే బాగా ఇవాళ ఉన్నటువంటి పొల్యూషన్ ఎఫెక్ట్ అవుతా ఉంది అని చెప్పేసి ఒక్కొక్కరు ఉరుకులు పరుగుల మీద ఈవీ వెహికల్స్ తీసుకొచ్చారు. చైనాలో అయితే 42% ఈవీ వెహికల్స్ వాడుతున్నారు. మన దేశంలో కూడా 15% చేరుకుంది. యూరోప్ అమెరికాలో కూడా 24% చేరుకున్నాయి. కాబట్టి రెన్యూవబుల్ ఎనర్జీ తయారు చేసుకోవాలని చెప్పేసి ఒకవైపు విండ్ ఎనర్జీ, సోలార్ ఎనర్జీ, ఆటమిక్ ఎనర్జీ, హైడ్రో ఎనర్జీ ఇటువంటివన్నీ అన్ని ప్రపంచం మళ్ళాలే స్పీడప్ కావాలని ఒకవైపు చెప్తూ, ఒకవేళ అటువంటి ఎనర్జీని తయారు చేసుకున్నటువంటి ఇరాన్ని మీ దగ్గర ఉండటానికి వీల్లేదు అనేటువంటి వైఖరి ప్రపంచం మొత్తానికి ఒక న్యాయం, అమెరికాకు ఒక న్యాయం అనేటువంటిది కరెక్ట్ కాదు. తర్వాత గల్ఫ్ దేశాలు అన్నీ కూడా గల్ఫ్ దేశాల్లో ఇప్పటికే ఏది డెమోక్రటిక్ గవర్నమెంట్ లేదు, ఏది ఎన్నికైన ప్రభుత్వాలు లేవు. కాకపోతే నామమాత్రం ఎన్నికలు, నామమాత్రం నామినేషన్, మొత్తం అమెరికన్ సపోర్టెడ్ గవర్నమెంట్స్ ఉన్నాయి. తర్వాత అసలు అన్ని దేశాలను గెలవటం కన్నా అమెరికా గత 20 ఏళ్ల ఒక గొప్ప విజయం సాధించింది. ఏమిటంటే ఇస్లాం దేశాల్లో షియా సున్నీల మధ్య చీలిక తీసుకురావడంలో సక్సెస్ అయింది. ఇవాళ సున్నీ, ఇప్పుడు ఖొమేని షియా, ఇప్పుడు సున్నీ ప్రభుత్వాలు, సున్నీ వర్గం ఉన్నటువంటి ప్రభుత్వాలు ఏవి కూడా ఇరాన్ మీద దాడిని ఖండించట్లేదు. ఆయా దేశాల్లో సున్నీ అధినేతలు ఉన్న దేశాల్లో షియాలు గొడవలు చేస్తారు టౌన్లల్లో. అంటే షియా సున్నీల మధ్య చీలిక తీసుకురావడం, ఇద్దరు ముస్లింలైన ఈ తీరిక తీసుకురావడంలో గత 25 ఏళ్లుగా అమెరికా పెద్ద సక్సెస్ అయింది. ఇవాళ ఇస్లాం దేశాలను చీల్చగలిగింది. ఇంగ్లాండ్ మనల్ని పాకిస్తాను, భారతదేశం విభజించడానికి ఎట్లయితే రెచ్చగొట్టి విభజించిందో అట్లా మొత్తం ప్రపంచాన్ని, ఇస్లాం ప్రపంచాన్ని చీల్చగలిగింది. కాబట్టి ఇప్పుడు అమెరికాకు వచ్చిన ప్రమాదం ఏదీ లేదు. ఈ విధమైనటువంటి పరిస్థితి నడుస్తూ ఉంది. చివరికి మనకు ఒక డౌట్ వస్తుంది, అసలు ఏ స్టేట్ కూడా సావరిన్ స్టేట్ ఉండొద్దా? గతంలో ఇంగ్లాండ్ కలోనియల్ కంట్రీస్ ఉన్నట్టు అట్లే ఉండాలా? ఇప్పుడు అమెరికన్ కలోనియల్ కంట్రీస్ ఉండాలా? ఎవరికి సావరెంటీ ఉండొద్దా అనేటువంటి ప్రశ్న వస్తుంది. తర్వాత చిన్న రాజ్యాలు ఏవి రాజ్యాలు ఉండొద్దా? గల్ఫ్ దేశాలైనా, ఉక్రెయిన్, ఇంకోటైనా చిన్న దేశాలు ఏవి ఉండొద్దా? ఈ 3-4 దేశాలనే ఉండాలా అనే ప్రశ్న ఇంకోటి వస్తుంది. తర్వాత యుఎన్ఓ, ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్స్ అని వీక్ అయిపోయినాయి. అమెరికా కావాలని వీక్ చేసుకుంటూ వస్తుంది. వాటికి ఇదివరకు గొప్ప వాయిస్ ఉండేది. యుఎన్ఓ అభిశంసిందన్నా, భద్రతా మండలి అభిశంసించిందన్నా అది ఒక పెద్ద నెగిటివ్ ఎఫెక్ట్ ఉండేది. అసలు ఇప్పుడు వాటిని ఖాతరు చేసే పనులు అమెరికా లేదు, ఈ మిగతా దేశాలు పట్టించుకునే స్థితులు లేవు. కాబట్టి ఇటువంటి పరిస్థితి మనకు ఎదురవుతా ఉంది. అందుకని ఈ పరిస్థితుల్లో ప్రజలు చాలా చోట్ల నిరసన ప్రదర్శనలు చేస్తూ ఉన్నా గతంలో ఉన్నటువంటి రియాక్షన్ లేదు. 20 ఏళ్లలో బాగా మార్పు వచ్చింది. ఇరాక్ మీద దాడి చేసినప్పుడు లండన్లో 10 లక్షల మంది ప్రదర్శన చేశారు, కలకత్తాలో 5 లక్షల మంది ప్రదర్శన చేశారు, ప్రపంచవ్యాప్తంగా యూరోప్లో కూడా ప్రదర్శనలు చేశారు. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో ఏదో నామమాత్రం ప్రదర్శనలు, నామమాత్రం నిరసనలు కొనసాగుతుంది. కనీసం రియాక్ట్ కాండి అని ఇప్పుడు రష్యా కమ్యూనిస్ట్ దేశం ఏం కాదు, అయినా అమెరికా దాడి కరెక్ట్ కాదు, అవతల చర్చలు జరుపుకుంటూ. మరి కన్నింగు దాడి ఏమిటంటే జెనీవాల చర్చలు జరుగుతున్నాయి, ఇరాన్కు అమెరికాకు చర్చలు జరుపుతూ ఏమరపాటుకు గురి చేసి దాడి చేశారు. ఇది ఇంటర్నేషనల్ సూత్రాలకు విరుద్ధం కదా. ఫెయిల్ అయినాయి అన్న తర్వాత దాడి చేయటం వేరు. మళ్ళీ గురువారం ప్రారంభమైనవి, ఆదివారం గడవకముందే దాడి చేశారు. తర్వాత మరొక అంశం ఏంటంటే పుతిన్ మీరు అందరు రియాక్ట్ కావాలంటే ఫ్రాన్స్ ప్రధాని మెక్రాను ఇది దాడి కరెక్ట్ కాదని ఖండించాడు. తర్వాత అమెరికా డిగో గార్షియా నుంచి దాడి చేస్తుంటే బ్రిటన్ పర్మిషన్ ఇవ్వలే. ఆ మాత్రం నిరసన కూడా భారతదేశం నుంచి లేదు. కాబట్టి బహుశా ఇది మొత్తం కూడా అమెరికాకు సరెండర్గా అయ్యే పాలసీలో భాగంగానే ఇలా ఉంటున్నట్టు అనిపిస్తూ ఉంది.
ఏదైనా రోజు రోజుకు ఈ విధానాలను బయటకు వస్తుంటే ప్రజలు ఎడ్యుకేట్ అవుతూ ఉంటారు. ఓకే సత్యం గారు, అయితే ముఖ్యంగా అంతర్జాతీయ చట్టాలు కూడా అణు కేంద్రాలపై దాడులను తీవ్రంగా నిషేధించాయి. ఒకవేళ నిజంగానే భవిష్యత్తులో గనక అణు కేంద్రాలపై దాడులు జరిగితే ఎలాంటి ఇంపాక్ట్ ఉంటుంది, అసలు ఏ విధంగా నష్టం జరిగే అవకాశాలు ఉంటాయి? మనకు వరల్డ్లో ఎగ్జాంపుల్స్ ఉన్నాయిగా. గతంలో జపాన్లో సెకండ్ వరల్డ్ వార్లో ప్రయోగిస్తే ఇప్పటికి కూడా మొలకలు పుట్టట్లేదు. తర్వాత ఇప్పటికి కూడా అనేకమైనటువంటి అవిటి వాళ్ళతోటి నడుస్తూ ఉంది. ఆనాడు హీరోషిమా నాగసాకి మీద వేసినప్పుడు. అట్లాగే ఏదైనా ప్రమాదం గురైనప్పుడు కూడా చెర్నోబిల్ ప్రమాదం గురైతే చాలా ప్రాంతం ఇవాళ ఉపయోగం లేకుండా పోయింది. అట్లాగే అసలు అణు కాదు, కేవలం భోపాల్ గ్యాస్ రిలీజ్ అయితే లీక్ అయితే దరిదాపు ఒక 3,000 మంది చనిపోయారు, 1,000 మంది ఇదైపోయారు. కాబట్టి ఎక్కడైనా ఈ ప్రమాదాలు జరిగితే ఖచ్చితంగా అది ఇంటర్నేషనల్ ఇంపాక్ట్ ఉంటుంది. ఇవాళ ఇరాన్లో కనుక అవి లీక్ అయితే నిజంగా ఉంటే, అది అణుప్రమాదం జరిగితే, అణువాయువులు లీక్ అయితే ఖచ్చితంగా గల్ఫ్ మొత్తం కూడా ఎంతో కొంత అనుభవించాల్సి వస్తుంది. కాబట్టి వాటి మీద దాడి చేయొద్దు అని చెప్పేసి చట్టాలు అనుకున్నా ఇవాళ ఏ చట్టం అమెరికా దుందుడుకు మీద ముందు నిలబట్టలేదు. ముఖ్యంగా ట్రంప్ యొక్క అగ్రెసివ్నెస్ ప్రపంచవ్యాప్తంగా నష్టాలు చేకూరుస్తున్నాయి. దీన్ని కంట్రోల్ చేసే నాదుడు కూడా లేడు. ఎవరు ఆపర్చునిటీ వాళ్ళు చూసుకుంటున్నారు. మన టారిఫ్లు చూసాం కదా, ఆటమిక్ మెజైల్స్ కల్లా ఎక్కువ పవర్ఫుల్గా వాడాడు టారిఫుల్ని. ప్రపంచమంతా ఆర్థికంగా అస్తవ్యస్తం అయింది. ఈ అస్తవ్యస్తానికి ఇప్పుడు ఈ అస్తవ్యస్తం గల్ఫ్లో ఉన్నటువంటి ఈ అస్తవ్యవస్థ పరిస్థితి మొత్తం ప్రపంచ ఆర్థిక వ్యవస్థ మీద పడబోతుంది. మన మీద ఇప్పటికే వార్తలు వస్తుంది ఏంటి, యూరోప్లో 50% పెరిగిన ఆయిల్ ధరలని, గ్యాస్ ధరలు, ఆయిల్ ధరలు. యూరోప్ ఆర్థిక వ్యవస్థలన్నీ అతలాకుతలం అవుతాయి ఇట్లే 4 రోజులు యుద్ధం జరిగితే. అట్లాగే భారతదేశం దరిదాపు మొన్నటి వరకు 50% గల్ఫ్ ద్వారానే వస్తుంది, హార్ముజ్ సంధి ద్వారా. ఇప్పుడు కనీసం 30%, 40% అక్కడి నుంచే రావాలి. ఇప్పుడు రష్యన్ ఆయిల్ను నిషేధించి అమెరికా ఒత్తిడితోటి రష్యా ఆయిల్ని తగ్గించుకొని ఇరాన్ నుంచి దిగుమతులు ఎప్పుడో నిషేధించారు. తర్వాత వెనుజులా నుంచి ఇంకేం చర్చలే ఉన్నాయి తప్ప ఇంకేం లేదు. ఈ పరిస్థితుల్లో మనం మిడిల్ ఈస్ట్ నుంచి అన్ని దేశాల నుంచి ఒప్పందం చేసుకుని 16 దేశాల నుంచి మనం ఆయిల్ దిగుమతి చేసుకుంటున్నాం. అటువంటిది ఇప్పుడు ఆ క్రైసిస్లోకి పోతే మరి ఇంటర్నేషనల్ మార్కెట్లో ఇప్పటికే $80 అంటున్నారు. రేపు $100, $110 ఇట్లా పెరుగుతూ పోతే మన దిగుమతుల బిల్లు శరవేగంగా పెరుగుద్ది. ఇవాళ మంత్లీ బిల్లు $70 బిలియన్, అంటే 1284 $840 బిలియన్ సంవత్సరానికి. నెలకు $70 బిలియన్ మన ఆయిల్ ఇంపోర్ట్ బిల్. దీని మీద 10%, 20% పెరిగితే చూడండి మీరు, $840 మీద 10% పెరిగితే మరొక $80 బిలియన్ భారం పడుద్ది. ఇదంతా కూడా కరెంట్ అకౌంట్ మీద భారం పడి లోటు ఎదుర్కొని డాలర్లో డిమాండ్ పెట్టి రూపాయికి డిమాండ్ తగ్గి డాలర్ రేట్ ఏం పెరుగుద్ది, రూపాయి రేట్ ఏం తగ్గిపోద్ది. చివరికి రూపాయి వాల్యూ ఇప్పుడు $90 దగ్గర ఇవాళ మార్కెట్లో ఉన్నటువంటి వాల్యూ ఇప్పటికే 91 దిగజారింది డాలర్ వాల్యూలో. కాబట్టి ఇటువంటివన్నీ చాలా ఇటువంటి తర్వాత మనకు గల్ఫ్లో మన వాళ్ళు 90 లక్షల మంది పనిచేస్తారు. ఈ 90 లక్షల మందిలో అసలు యూఏఈలనే 35 లక్షల మంది పనిచేస్తారు, సౌదీలో 25 లక్షల మంది పనిచేస్తారు. ఇక మిగతా దేశాలు అన్నింటిలో కూడా ఒక్కో దాంట్లో 5-6 లక్షల మంది పనిచేస్తారు. 90 లక్షల మందికి మనం ఎంప్లాయ్మెంట్ కూడా కల్పించలేము అదే జరిగితే. కాబట్టి ఇటువంటివన్నీ కూడా అమెరికాకు ఫేవరబుల్గా మారుతుంది. ఇంటర్నేషనల్గా అన్ని ఆర్థిక వ్యవస్థలు కూడా ఇవి నెగటివ్గా మారేటువంటి అవకాశం ఉంది. కాబట్టి దీన్ని ప్రపంచ ప్రయోజనాల కొరకైనా లేదా మన భారతదేశంలో దీర్ఘకాలిక ప్రయోజనాల కొరకైనా ఈ యుద్ధాన్ని వ్యతిరేకిస్తూ స్టేట్మెంట్ ఇవ్వాల్సి ఉండే. కానీ ఇరాన్ మీద దాడిని వ్యతిరేకించలేదు, ఖొమైనీ చనిపోయిన స్టేట్మెంట్ లేదు, పాలస్తీనా మీద దాడులు చేస్తే కూడా 70,000 మంది దాడి చేస్తే కూడా ఖండన లేదు, సానుభూతి తప్ప. కాబట్టి ఇదంతా కూడా కొద్దిగా ఆలోచించాల్సినటువంటి విషయమే. ఓకే సత్యం గారు, మరి ప్రస్తుతం పరిస్థితి అయితే నియంత్రణలోకి రాకపోవడం ప్రపంచ దేశాలను కలవరపెడుతోంది. ఇది ముఖ్యంగా ఇరాన్ అమెరికా లేదా ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య యుద్ధం మాత్రమే కాదు, ఇది ప్రపంచ భద్రతకు ఎదురైన అతిపెద్ద సవాల్గా అనే ప్రశ్నలు కూడా వినిపిస్తున్నాయి. మరి భవిష్యత్ అసలు ఎలా ఉండబోతుంది, ఏం జరగబోతుంది అంటారు? ఇరాన్ని కొలాప్స్ చేసేంత వరకు యుద్ధం ఆగదండి. అది ఇంకా 3 వారాల 4 వారాలు అనేది ఎయిర్ స్ట్రైక్స్ నడుస్తూనే ఉంటాయి. ఇక దాన్ని ల్యాండ్ ఆక్యుపేషన్కు ధైర్యం చేస్తారా లేదా? ఎందుకంటే ఇప్పటికే అమెరికాకు 2 లెసన్స్ ఉన్నాయి.
వియత్నాంలో ఆ పని చేయలేకపోయింది. గెరిల్లా యుద్ధం ముందు అమెరికన్ సైనికులు ఓడిపోయారు. ఇరాన్ వియత్నాన్ని ఆక్రమించలేకపోయారు. అట్లాగే తాలిబాన్లు అణిచివేస్తామని చెప్పేసి మాకు బాగా ఖర్చు అయింది, $1.7 ట్రిలియన్ ఖర్చు అయింది అని తాలిబాన్లకి ఒప్పజెప్పిపోయారు. కాబట్టి ఇరాన్ని ఆక్రమిస్తుందా లేదా, ఆక్రమించగలగదా అనేటువంటిది మనం ఇప్పుడే చెప్పలేము. కానీ ఇలా ఇరాన్ కూడా కమిటెడ్ మిలిటరీ ఉంది, ఐఆర్జీ, ఇరాన్ రెవల్యూషనరీ గార్డ్స్. కాబట్టి మతతత్వంతో ఉన్నటువంటి మోటివేషన్ అయినటువంటి సైన్యం ఉంది కాబట్టి కొంత రెసిస్ట్ చేసేటువంటి అవకాశం ఉంది తాలిబాన్ లెక్కనే. కాబట్టి అది ఇప్పుడు చెప్పలేం. కానీ రష్యా కానీ చైనా కానీ ఇవి ఎంటర్ అవుతాయి ఆ యుద్ధంలోకి అంటే ఆ స్కోప్ కనపట్టలేదు. ఏమైనా యుఎన్ఓ ద్వారా ఒత్తిడి చేయడం తప్ప ఎంటర్ అయి ప్రపంచ యుద్ధంగా మార్చేటువంటి అవకాశం అయితే అనిపించట్లేదు. అది సడన్గా ఏమేమి టర్మ్స్ తీసుకుంటాయో అది తీసుకున్నప్పుడు చెప్తాయో తప్ప ఇప్పుడైతే ఎక్స్పెక్టేషన్స్ లేవు. ఓకే సత్యం గారు, ఇరాన్ చాలా స్పెసిఫిక్గా మా అణు కేంద్రాలకి సంబంధించి మేము వాటిని తరలించాము, చేశాము, ఏం జరగట్లేదు యుద్ధం అనే, అంటే దానిపై దాడి జరగట్లేదని ఎంత వ్యాఖ్యానించినప్పటికీ ఇజ్రాయెల్ కూడా అణు కేంద్రాలపైన ఎక్కువగా ఫోకస్ పెట్టినట్లుగా తెలుస్తోంది. మరి ఇరాన్ ఏమో అలా కాదు అనుగా ఆపోజిట్గా మాట్లాడుతూ వస్తుంది. మరి అసలు నిజంగానే భవిష్యత్తులో ఇన్ ద సెన్స్ నెక్స్ట్ అప్కమింగ్ డేస్లో ఎక్కడున్నా సరే కనుగొని అక్కడ దాడులు చేసే అవకాశాలు ఉన్నాయా? ఖచ్చితంగా ఉన్నాయి. కానీ ఇప్పుడు ఇరాన్ ఇచ్చే స్టేట్మెంటు ఏది దాడులు జరగలేదనేది వాస్తవం కాదు. అమెరికా చెప్పేదే నిజం. వాళ్ళకున్న 3 అణు కేంద్రాల మీద దాడి జరిగింది. అది ఏ స్థాయి జరిగింది, ఏ స్థాయి వరకు అది కనెక్ట్ అయిందని మనం ఇప్పుడే చెప్పలేం. కానీ దాడి జరిగింది వాస్తవం. అట్లాగే అణుబాంబు తేలితే పేలకుండా ఉండే అవకాశం కానీ లేదా ప్రిపరేషన్లో ఉన్నటువంటి బయటపడకుండా ఉండే అవకాశం లేదు. 3 అన్నారు ఇప్పుడు. ఏది ఇజ్రాయెల్ ఇంతవరకు లీకేజ్ ఉన్నట్టు ఆనవాళ్ళు లేవన్నారు. ఇరాన్ అక్కడ అసలు లీకేజ్ అయ్యే అవకాశమే లేదన్నారు. తర్వాత IAEA కూడా ఇంతవరకు అటువంటి ఆనవాళ్ళు లేవు. భవిష్యత్తులో ఏమన్నా లీక్ అయితే చుట్టూన్న దేశాలకు కూడా ప్రమాదం అని చెప్పింది. ఎందుకంటే ఇరాన్ చుట్టూ దగ్గర దరిదాపు 7 దేశాలు ఉన్నాయి. ఒకవైపు సిరియా ఉంది, ఒకవైపు జోర్డాన్ ఉంది, ఒకవైపు ఇరాక్ ఉంది, ఒకవైపు పాకిస్తాన్ బెలూచిస్తాన్ ఉంది, మరొక వైపు ఆఫ్ఘనిస్తాన్ ఉంది, మరొక వైపు టర్కీ ఉంది, మరొక వైపు సోవియట్ మాజీ రిపబ్లిక్ ఉంది. ఇటువంటి ఎన్ని ఉన్నాయి చుట్టూ. కాబట్టి చాలా దేశాలు నష్టపోవాల్సి వస్తుంది. కానీ అటువంటి ఆనవాళ్ళు ఉన్నట్టు అనిపించట్లేదు. మరి మొఖబిర్రుకో లేక మరొకటో మేము అక్కడ నుంచి యురేనియంకు సంబంధించినటువంటి వాటన్నిటిని తరలించామని ఇప్పుడు ఇరాను చెప్తా ఉంది. అది కూడా నిజమా కాదనేది తేలాల్సి ఉంది. ఎందుకంటే అసలు యురేనియం వాళ్ళ దగ్గర ఉందా, కేవలం బెదిరింపులైనటువంటిది కూడా తేలాల్సి ఉంది. రైట్ సత్యం గారు, థ్యాంక్ యూ సో మచ్ అండి. ఈరోజు మరి ఈ అంశానికి సంబంధించి మేము విశ్లేషణ చక్కగా అందించారు. ధన్యవాదాలండి. మరి ప్రపంచం ఊపిరి బిగబట్టి చూస్తున్న క్షణాలివి. మధ్యప్రాచ్యం మరోసారి అగ్నిగుండంగా మారుతోంది. ఇరాన్పై అమెరికా, ఇజ్రాయెల్ దేశాలు జరుపుతున్న దాడులిప్పుడు సాధారణ సైనిక చర్యల స్థాయిని దాటిపోయి అనుఘర్షణ ముంగిటికి చేరుకున్నాయా అన్న భయాన్ని ప్రపంచానికి కలిగిస్తున్నాయి. ఈ దాడుల్లో ప్రధానంగా లక్ష్యంగా మారినవి ఇరాన్ అణు కేంద్రాలే. ఫోర్డో, నాతాంజ్, అలాగే ఎస్ఫహాన్ వంటి అత్యంత కీలక అణు స్థావరాలపై అమెరికా, ఇజ్రాయెల్ సంయుక్తంగా దాడులు చేస్తున్నాయన్న వార్తలు అంతర్జాతీయంగా కలకలం రేపుతున్నాయి. ఈ దాడుల వల్ల అణు కేంద్రాలు తీవ్రంగా దెబ్బతిన్నాయని, అక్కడి నుంచి రేడియేషన్ లీక్ అయ్యే ప్రమాదం ఉందన్న అంచనాలు వెలువడుతున్నాయి. ఒకవేళ రేడియేషన్ లీక్ జరిగితే ఇది కేవలం ఇరాన్ సమస్యగా కాకుండా మొత్తం మధ్యపాశ్య ప్రాంతానికే ముప్పుగా మారే పరిస్థితి ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇదే సమయంలో అణు కేంద్రాలపై దాడులు చేయరాదని హెచ్చరించిన అంతర్జాతీయ సంస్థల సూచనలను కూడా పక్కన పెట్టినట్టే ఈ దాడులు కొనసాగుతున్నాయన్న విమర్శలు పెరుగుతున్నాయి. ఇది యుద్ధమేనా లేక మానవాళి భవిష్యత్తులో ఆడుకుంటున్న ప్రమాదకర ప్రయోగమా అన్న ప్రశ్నలు ప్రపంచవ్యాప్తంగా వినిపిస్తున్నాయి.